వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామాపురం రైన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరిన స్థానికులు. శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అవసరం ఉన్నా సేవాభావంతో ఇస్తామన్న ట్రస్ట్ సభ్యులు. చిన్నారం మండలం పరిధిలోని గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2,35,00,000 నిధులతోటి చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు. జగిత్యాల పట్టణంలో 16,000 బియ్యపు గింజలతోటి తయారు చేసిన అయోధ్య రామాలయం. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ కళాఖండాన్ని ఇస్తానన్న కళాకారుడు. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలోని రైన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, పొల్యూషన్ ఈవో సురేష్, ఆర్డీఓ జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుత సిమెంట్ పరిశ్రమ యొక్క క్లింకర్ ఉత్పత్తి 1.0 ఎంపీటీఏ నుండి 2.5 ఎంపీటీఏ వరకు ఉందని, సిమెంట్ ఉత్పత్తిని 1.5 ఎంపీటీఏ నుండి 3.8 ఎంపీటీఏ వరకు నూతన లైన్ నిర్మాణం చేయాలని కోరారు. WHRB పవర్ ప్లాంట్ సామర్థ్యంను 5 మెగావాల్ట్ నుండి 12 మెగావాల్ట్ వరకు పెంచుట కొరకు సంవత్సరానికి 60,000 టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేయటం గురించి మాట్లాడటం జరిగింది. స్థానికులు మాట్లాడుతూ ప్రియా సిమెంట్ 1986లో ప్రారంభించడం జరిగిందని, స్థానికులందరూ కూడా లైమ్ స్టోన్ కోసం భూములు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీ పెంచడం జరుగుతుందని, దీనిలో భాగంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. యజమానులు మాట్లాడుతూ స్థానికులకు వైద్య, విద్య, త్రాగునీరు, మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి కూడా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్హత ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. బిల్డింగ్లు ఇచ్చిండ్రు, మరి పల్లె దవాఖాన సెక్షన్ అయింది అంటే నేనేది ఏంటంటే ప్రభుత్వ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలుచెరు మండలం రేవూరు గ్రామాలలో తమ మైన్లీ 5 హెక్టార్లలో షేల్ అండ్ క్లేను ప్రతిపాదించినారు. ఇటు ప్రతిపాదన జరిగి ఈ పర్యావరణ ప్రజా సేకరణ ఇచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, ఈ ఊరి అక్కడ వచ్చిన ప్రజలందరికీ నా ఊరిపై స్వాగతం. భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నెంబర్ 1533 తేదీ 14th ఈ ప్రపోజల్కి ఈ పర్యావరణ ప్రజాసేకరణ తప్పనిసరి. ఇందుమూలంగా నిర్ణయించిన ఈ ప్రజా పేపర్ నోటిఫికేషన్ తేదీ 19th డిసెంబర్ 2023 రోజున ద పైనియర్ ఇంగ్లీష్ దినపత్రిక మరియు ఈనాడు పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ముసాయిదా డ్రాఫ్ట్ EA రిపోర్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ తెలుగు, ఇంగ్లీష్ పై ప్రకటన కంపెనీ మేనేజ్మెంట్ అండ్ one assurance I can give one assurance I can give with regard to this employment which is the major role for the local people. లోకల్ మినిస్టర్ గారితోనే అలాగే గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడి వీలైతే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఏదైతే మనకి అక్కడ జిల్లా స్థాయిలో పనిచేస్తుంది. సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరు గ్రామంలోని శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అవసరం ఉన్నా కూడా సేవాభావంతో ఇస్తామని, పివి నరసింహారావు రాజకీయమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా నిర్వహించేవారని అన్నారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నామని డాక్టర్ ఎన్వి సుధాకిరణ్ పేర్కొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా చిన్న కోడూరు గ్రామ సర్పంచి ఉమేష్ చంద్ర, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ శారదా రమేష్, ఎంపీటీసీ ఈ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. స్పెషల్ స్పీచెస్ కాదు. అభిరెడ్డి గారు
బాబు కొంచెం దగ్గర దగ్గర సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం పరిధిలోని అందరూ ఆంజూరు పోలక్పల్లి సోలక్పల్లి ఊట్ల జిన్నారం గడ్డెపోతారం గ్రామాలలోని 2,35,00,000 నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత అభివృద్ధికి పరిశ్రమల సహకారం అభినందనీయమని అన్నారు. గడ్డపోతారం గ్రామంలో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని హెటిరో పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోపల వరకు ఇచ్చినట లోపల పడాల దగ్గర ఉంది సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అలాగే వెంకటేష్ గౌడ్ గారికి, ఎంపీటీ శర్మ గారికి, వేదికపై ఆశీర్వాద సోదరులకు, ఈ గడ్డపోతారం గ్రామ పెద్దలకు, జీపీ మెంబర్లకు అందరికీ పేరు జగిత్యాల పట్టణంలోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత గుర్రం దయాకర్ 16,000 బియ్యపు గింజలను ఉపయోగించి అయోధ్య రామాలయం నిర్మించారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలోని రాముడిపై ఉన్నటువంటి భక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన హిందువుల కళ నెరవేరుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ తనదైన శైలిలోని 60 గంటలు కష్టపడి 16,000కు పైగా బియ్యపు గింజలను ఉపయోగించి రామమందిర నమూనా నిర్మాణం తయారు చేశారు. 500 ఏళ్ల హిందువుల కళ అయినటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం నెరవేరటం సంతోషంగా ఉందని దయాకర్ దూరదర్శన్కు తెలియజేశారు. భారతీయుల కళ నెరవేరుతున్న ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అకుంఠిత దీక్ష వల్ల సాధించుకున్నామని, భారతదేశానికి గర్వకారణమని మరియు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ కళాఖండాన్ని ఇవ్వడానికి తయారు చేసినట్లుగా కూడా తెలిపారు. 16,000కు పైగా బియ్యపు గింజలతోటి రామ మందిరం నిర్మాణం చేయడం జరిగిందని, దీనికోసం 60 గంటల సమయం పట్టిందని, ఈ కళాఖండాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ గుర్రం దయాకర్ చెప్పారు. మనం చూస్తున్నటువంటి కొన్ని విగ్రహాలు తయారు చేసేది కానీ చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాల వరకు తయారు చేస్తున్నటువంటి వాళ్ళను ఈరోజు మనం చూస్తున్నాం. దేశంలో ఎక్కడనే కాకుండా మన సొంత తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి జగిత్యాల జిల్లాలో దయాకర్ అనే తను ఇక్కడ తయారు చేస్తున్నటువంటిది మన అయోధ్య రామ మందిరం. దాని గురించి ఎట్లా తయారు చేశారు వారిని అడిగి తెలుసుకుందాం కాసేపట్లో. దయాకర్ గారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ రామ మందిరం గురించి మీరు ఏ విధంగా ఆలోచించారు, ఎట్లా తయారు చేయాలనుకున్నారు, ఎన్ని రోజుల నుంచి తయారు చేశారు దీన్ని, దాని గురించి చెప్పండి. నేను దీన్ని గత 15 రోజుల కింద కంప్లీట్ చేశాను. అయితే ఇది నాకు
ఫస్ట్ ఏమనుకున్నానంటే దీన్ని వుడ్తో చేద్దామా అనే ఆలోచన వచ్చింది. వుడ్ అనేది అంత పెద్ద వాల్యుబుల్ కాదు. ప్రకృతిలో దొరికే నేచురల్ ఐటెంతో చేయాలనుకున్నాను. అందుకోసం నేను బియ్యంను తీసుకున్నాను. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆంజనేయ స్వామి ఆలయం సభ్యుల ఆధ్వర్యంలోని స్థానిక భక్త సమాజం వారి సహకారంతో పట్టణంలోని శ్రీరాముల వారి రథయాత్ర అత్యంత శోభాయమానంగా ప్రధాన కూడళ్లలోని విహరిస్తూ కొనసాగింది. ఈ రథయాత్రలోని అశేష భక్తులు పాల్గొనగా రామనామ జపం స్మరిస్తూ కోలాటాలు, మంగళ వాయిద్యాలు, శ్రీరామనామ సంకీర్తనలతోటి రథయాత్ర పట్టణ ప్రధాన రహదారుల గుండా రామనామ స్మరణతో కొనసాగింది. చారిత్రాత్మకమైనటువంటి మహత్కార్యంగా కొనసాగడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తాండాలోని సిఎస్ఆర్ నిధుల నుండి 25 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం భవనంను 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీల హక్కులను హరించిందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకుండా వారిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని స్థానిక సంస్థలని బలపరిచి అన్ని విధాలుగా అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ రోజు వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించి మందమర్రి మండల కేంద్రం ప్రధాన మార్కెట్లోని సామాజిక మరుగుదొడ్లు లేక ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు త్వరలోనే తొలగనున్నాయని అన్నారు.
మండలంలోని చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుండి నిత్యం పాలు పోసేందుకు కూరగాయలు అమ్మేవారు, దుకాణంలో పనిచేస్తున్నటువంటి మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతమని, మార్కెట్కు వచ్చే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్లను నిర్మించాలని గత ప్రభుత్వానికి లేకపోవటం బాధాకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సోతుకు సుదర్శన్, అలాగే మంద తిరుమల్ రెడ్డి, గుండ్ల శ్రీనివాస్, తుంగిపిండి రాజేష్, మున్సిపల్ కమిషనర్ గాదే రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలామంది ఇక్కడ కోరినారు, మాకు టాయిలెట్స్ కావాలి ఇక్కడ బస్ డిపోలో తొందరగా చేపిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అడగడం జరిగింది. దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు, అన్ని చోట్ల కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఈరోజు 6 టాయిలెట్స్ మహిళలకు, 6 టాయిలెట్స్ మగవాళ్ళకు, జెంట్స్కి ఈ ఫౌండేషన్ స్టోన్ వేయించి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు 2-3 మంత్స్లో కన్స్ట్రక్షన్ పూర్తిగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను వారికి ఇదే కోరుతున్నాను, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కొద్దిగా చేపించండి. ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రజలు కూడా అనుకోవాలి మందమరిలో ఒక మంచి టాయిలెట్స్ కట్టించినారు. శ్రీరామ నామ జపంతో గుమ్మలక్ష్మీపురం మారుమ్రోగిపోయింది. 5 శతాబ్దాల అనంతరం అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని శ్రీరాముని ఆధ్యాత్మిక ర్యాలీని భక్తులు నిర్వహించారు. స్థానిక రామాలయం వద్ద శ్రీరామునికి పూజలు నిర్వహించిన అనంతరం ఈ శోభాయాత్రను భక్తులు నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఈ నామ జపంతో భజనలు చేస్తూ గుమ్మలక్ష్మీపురం ఎల్విన్పేట పురవీధుల గుండా ఈ శోభాయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి బొత్తాడ గౌరీశంకర్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండడం మాకెంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. శ్రీరాముని నామ జపంతో మా గ్రామం మార్మోగిపోతోందని సర్పంచ్ అన్నారు. ప్రజలందరిపై రాముని ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్ కిషోర్, పెద్ద సంఖ్యలో మహిళలు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు చాలా చారిత్రాత్మకమైన రోజు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది. దేశం నలుమూలల రామనామస్మరణ అనేది మారిమోగిపోతుంది. ఇట్లాంటి మహాఘనత దక్కడం, ఇది మా కళ్ళతో చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామంలో యువత, పెద్దలు, దోస్తు మేర దోస్తు సభ్యులు, సూపర్ క్వీన్ మహిళలు, గ్రామ ప్రజలందరూ కూడా గ్రామం మొత్తం కూడా శ్రీరాముని జెండాలు, ఫ్లెక్సీలు పెడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రామాలయాలంతా కూడా భజనలు, అలాగే పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు 5 దీపాలు వెలిగిస్తూ కొండపై ఉన్న రామాలయంలో కూడా ప్రత్యేకంగా ఒక దీపాన్ని వెలిగించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దేశం మొత్తం కూడా ఆనందంతో ఉంది. మరి ముఖ్యంగా ఇలాంటి చారిత్రాత్మక రోజులో ఒక భాగ్యమైనందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. జై శ్రీరామ్. అందరూ వచ్చి అక్షతలు తలపై చల్లుకొని ఇంట్లో దీపాలు వెలిగించి, అలాగే అక్కడ దేవాలయంలో శ్రీరాముని ఆలయంలో కూడా సికింద్రాబాద్ వారాసిగూడలోని గంగపుత్ర వెల్ఫేర్ సొసైటీ 36వ వాల్మీక సర్వసభ్య సమావేశం ఆర్కేఎం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు స్థానిక కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు శ్రీహరి, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు, మహంకాళి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజమల్లు కృష్ణమూర్తి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు సదానంద్, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మన సోదరులు ఈనాడు ఆదివారం అనగానే అన్ని ఇంట్లో కొన్ని అందరూ సామాన్యంగా అందరూ చుట్టాలు వస్తుంటారు, మాకు పనులు ఉంటాయి, ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని పక్కన పెట్టి
దూర ప్రాంతాలకు కూడా వచ్చి మీటింగ్ అటెండ్ చేసినందుకు నిజంగా నాకు గర్వంగా ఉంది. ఇలాంటి మరి ఈ పట్టుదల ఉన్నప్పుడే గ్యారెంటీస్ ఉన్నప్పటికీ వచ్చిన అవకాశం ఉంటాయి. స్పెషల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ మిస్టర్ ఎవరైతే మన సోదరులు కృష్ణమూర్తి గారు, రాచమల్ల కృష్ణమూర్తి గారు ఉన్నారు. మరి అతను ఎప్పుడు చూసినా కానీ మనకి భవనం ఇస్తున్నారు. మరి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మనకి భవనం ఇచ్చేసి మన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు సభాపూర్వకంగా కూడా ఆయన అభినందిస్తూ, ఆయన కూడా రాజకీయంగా మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, మన కుల సంఘం సపోర్ట్. మందబలం మన ధనబలం లేకుండా కానీ మన మందబలం ఉంది. ఆ మందబలాన్ని మనం ప్రదర్శించే విధంగా మనం ఎప్పుడైనా పిలిస్తే 1000 మంది కానీ రమ్మంటే సిద్ధంగా ఉండాలి, 500 మంది రమ్మంటే సిద్ధంగా ఉండే విధంగా మన కులం ఉండాలి. తయారైనప్పుడే మనం అన్ని కులాలకు దీటుగా జవాబు చెప్పి తెలియజేస్తూ నమ్మకం ఉంది. హైదరాబాద్ సిటీలో ప్రదర్శన మన కులస్తులు చాలా పెద్ద కనబడుతుంటారు కానీ యునైటెడ్ కాలేకపోతున్నారు. ఆ యూనిటీ పడడానికి మనం ప్రయత్నించి అందరిని యునైట్ చేసి మేము కూడా రాజకీయ నేర్చుకోవడానికి తక్కువ కాము అనే విధంగా మనం చూపించే విధంగా పనిచేయాలని కోరుకుంటూ దానికి అనుగుణంగా మేము సహకరిస్తామని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి పిలిచి సన్మానం చేసినందుకు, పిలిచి అవకాశం కల్పించినందుకు కుల సంఘానికి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలియజేస్తూ నమస్తే. జై గంగపుత్ర. జై అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోని భాగంగా భద్రాచలం ఆలయంలో ఉదయం సువర్ణ పుష్పార్చనతోటి స్వామివారికి పూజా కార్యక్రమం చేశారు. దీనిలో భాగంగా శోభాయాత్ర కూడా నిర్వహించి భక్తుల కోలాటాల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు పురవీధులంతా కూడా శ్రీరామ నామస్మరణతో పులకించింది. ఈ భద్రాచల క్షేత్రంలో అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట కార్యక్రమం మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి అలంకారం జరిగింది. తర్వాత 7 గంటల నుంచి సువర్ణ పుష్పార్చన జరిగింది. తర్వాత ఇప్పుడు స్వామివారు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర అయిన తర్వాత స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రధాన యాగశాలలో సంక్షేమ రామాయణ హవనం జరుగుతుంది. అలాగే సాయంకాలం దీపోత్సవం జరుగుతుంది. ఈ దీపోత్సవం అయిన తర్వాత స్వామివారికి 7 గంటలకి దర్బారు సేవ జరుగుతుంది. తర్వాత స్వామికి విశేషంగా మౌలిక సేవతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్. రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ భద్రాచల క్షేత్రంలో అత్యంత వైభవప్రదమైన శోభాయాత్ర ఈ సంవత్సరం చాలా విశేషం. ఎందుకంటే రామాయణంలో 24,000 శ్లోకాలు, అదేవిధంగా గాయత్రి వర్షాలు కూడా 24. అదేవిధంగా ఈ సంవత్సరం 2024 సంవత్సరం అత్యంత ప్రాధాన్యత. ఈ యొక్క ముహూర్తంలో రామచంద్ర మహాప్రభు అయోధ్యలో మధ్యాహ్నం 12:40 విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ గణపతి హనుమాన్ మందిరం దగ్గర ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామనామ కీర్తనలు, హనుమాన్ చాలీసా చదివి భక్తులను ఎంతో ఉత్సాహపరిచారు. అయోధ్య రాముని కథలను వినిపించారు. ఈ కార్యక్రమంలోని మెట్పల్లి ఆర్టీసీ గణపతి హనుమాన్ దేవాలయ కమిటీ అధ్యక్షులు విజయ్ మరియు కమిటీ మెంబర్స్ శేఖర్, రాజేష్, సునీల్ మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ రాముని చరితము నాగలవో सिद्धिकराय नमः। ओम सर्वविद्या संप्रदायकाय नमः। ओम कपिसेनानाय नमः। ओम गंधर्व विद्या तत्वज्ञानाय नमः। ओम
महाबलपराक्रमाय नमः ओम प्रार्थनाय नमः रामपादा सेवा जय श्री राम 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 జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్లో గల బెస్ట్ సూపర్ మార్కెట్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి షాప్ యాజమాన్యం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, లింగంపల్లి సంజీవ్, ఆకుల ప్రవీణ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెళ్తారా? వెళ్ళరు, రెడీ చూడండి. ఓకే 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 ఖచ్చితంగా ఇదైతుంది చేస్తాడు అంతే. అది 5 నిమిషాలు. రెడీ చూడాలి మేడం, మేడం మేడం రెడీ చూడండి మేడం, మేడం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామాపురం రైన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరిన స్థానికులు. శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అవసరమున్నా సేవాభావంతో ఇస్తామన్న ట్రస్ట్ సభ్యులు. చిన్నారం మండలం పరిధిలోని గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2,35,00,000 నిధులతోటి చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు. జగిత్యాల పట్టణంలో 16,000 బియ్యపు గింజలతోటి తయారు చేసిన అయోధ్య రామాలయం. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ కళాఖండాన్ని ఇస్తానన్న కళాకారుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.